హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఆల్రెడీ ఇక్కడి వరకు మీరు చూసుంటారు తిరుమల వ్లాగ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి వెళ్దామో చూసేద్దాం. వచ్చేయండి నాతో పాటు. ఇదండి, ఈ కవర్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. తిరుమల వస్తే లడ్డు గుర్తొస్తుంది కదా, తిరుమల లడ్డు అన్నమాట. చూడండి, 4 లడ్లు తీసుకున్నాము. ఇదండి, మీరు కూడా తీసుకోండి ప్రసాదం. ఎంతమందికి తిరుపతి లడ్డు ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత టెంపుల్ దగ్గర నుంచి వచ్చాక ఇక్కడ ఒక నర్సరీ ఉంటుందండి. నర్సరీ చూద్దామని వచ్చాము. చూడండి, చెట్లంతా చాలా బాగున్నాయి. మీకు కూడా చూపిద్దామనేసి కొంచెం షూట్ చేశాను అన్నమాట. చూసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాం ఆ నర్సరీ దగ్గర. తర్వాత గోగర్భం డ్యామ్ అండ్ పాపనాశనం డ్యామ్ చూద్దామని వెళ్తున్నాము. మీరు కూడా వచ్చేసేయండి, చూసేద్దరు. ఇదండి, ఇదే అండి గోగర్భం డ్యాము. ఎంతమంది చూసారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా బాగుంటుందండి ఇక్కడ సీనరీ. ఇదండి, పాపవినాశనం రోడ్లో ఉంటుంది ఇది. ఎప్పుడైనా తిరుమలకి వచ్చినప్పుడు చూడండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఇదండి, డ్యామ్ అంతా ఇలా ఉంటుంది. ఈ పక్క చూడండి. గోగర్భం డ్యామ్ దగ్గర నుంచి జపాలి తీర్థం ఉంటుంది కదా, అక్కడికి వచ్చాము. జస్ట్ మీకు చూపిద్దామని వచ్చామండి. జపాలి టెంపుల్ ఓపెన్లో లేదనమాట. ఊరికి మీకు చూపిద్దామని అక్కడి వరకు వచ్చాను. తర్వాత ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లోపల టెంపుల్ కూడా చూపిస్తాను మీకు. కొంచెం లోపలికి నడిచి వెళ్ళాలన్నమాట. ఇంకా ఎలా టెంపుల్ క్లోజ్ లేదనేసి లోపలికి వెళ్ళలేదు మేము. ఊరికే అక్కడి వరకు వచ్చి మీకు చూపించి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు పాప వినాశనం డ్యామ్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్తున్నాను. పదండి. చూడండి, దారిలో ఆకాశగంగ కూడా ఉందండి. ఇంకా లోపలికి వెళ్ళలేదు మేము. అక్కడి ఆకాశగంగ దగ్గరికి కూడా మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు. ఇదండి, వచ్చేసాం డ్యామ్ దగ్గరికి. అసలు ఎంత ఖాళీగా ఉందంటే ఒక్కరు కూడా జనాలు లేరండి. అన్నీ క్లోజ్ కదా, ఎవ్వరు లేరనమాట. షాప్స్ అంతా క్లోజ్లో ఉన్నాయి. నార్మల్గా అయితే ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడ.
మీరు అంతకుముందు ఎప్పుడైనా వచ్చి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి షాప్స్ అంతా క్లోజ్ చేస్తున్నారు. చూడండి నార్మల్గా అయితే నడిచి వచ్చే పని అయితే అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి చూడండి, అక్కడి నుంచి వస్తామన్నమాట. చూడండి ఇక్కడ ట్యాప్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి వాటర్ వస్తాయి. అక్కడే అందరూ స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తారు. అక్కడ స్నానం చేసి అక్కడ పక్కన టెంపుల్ కనిపిస్తుంది చూడండి, అక్కడ దండం పెట్టుకుంటారనమాట. ఇప్పుడు అంతా క్లోజ్ కాబట్టి ఆ నీళ్ళు కూడా అంతా క్లోజ్ చేసేసారు. మళ్ళీ 11th నుంచి దర్శనాలన్నీ స్టార్ట్ అవుతాయంటండి. ఇదండి ఈ టెంపుల్లో వచ్చి దండం పెట్టుకుంటారు. లెవెన్త్ నుంచి దర్శనాలు స్టార్ట్ అయినా లిమిటెడ్గా ఇస్తారంటండి దర్శనాలు కూడా. ఇదండి డ్యామ్ చూడండి, చాలా బాగుంది కదా. ఎప్పుడూ ఇలా జనాలు లేకుండా ఎప్పుడూ చూడలేదండి, చాలా బాగుంది చూడ్డానికి. పాపనాశనం డ్యామ్ అని రాసింది అక్కడ. చూడండి అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి వస్తాం. ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ మీకు. నార్మల్గా అయితే అక్కడ నుంచి ఎలో లేదనమాట, ఎవరిని ఎలో చేయరు. ఇప్పుడు ఎవరు లేరని గేట్ ఓపెన్ చేసింది. చూడండి మొత్తం చూపిస్తున్నాను, చూసేయండి.
ఇదిగోండి పాపనాశనం డ్యామ్ దగ్గర అంతా తిరిగి చూసేసాము. తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని ఒక రూమ్ తీసుకున్నాం అనమాట. అక్కడికి వచ్చాము. ఇంత ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చేసాము అనమాట. అక్కడ ప్రసాదం ఇచ్చారు, పూజ చేశారని. ఓకే, అయితే చూసేయండి మరి. ఇదండి కొండ దిగుతున్నాం. కొండ దిగే దగ్గర జింకలు ఉంటాయి కదా, అక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఫుడ్ ఇస్తున్నారు అక్కడ, అందుకే అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. చూసేయండి. నెక్స్ట్ ఇంకా కొండ దిగి తిరుపతికి వచ్చేసామండి. చూడండి ఇక్కడ నర్సరీకి వచ్చాము కొన్ని చెట్లు తీసుకుందాం అనేసి. మొత్తం నర్సరీ ఒకసారి చూపిస్తాను, చూసేయండి. చాలా బాగున్నాయండి చెట్లు. చూడండి ఈ చెట్లు చూడండి, షో ప్లాంట్స్ అనుకుంటా. బీట్రూట్ కలర్లో ఉన్నాయి లీవ్స్ అంతా. చాలా బాగుంది ఆ చెట్టు. నెక్స్ట్ చూడండి అక్కడ పింక్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, చాలా బాగున్నాయి ఆ చెట్లు. కానీ అవి చలి ప్రాంతాల్లోనే ఉంటాయంట. తీసుకుందామంటే ఎక్కువ బతకవు మేడం ఇంటి దగ్గర అంటే ఇంక తీసుకోలేదు. చాలా బాగున్నాయి కదా. బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నామండి. బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాము. ఈ నర్సరీలోనే కూర్చొని తింటున్నాం అన్నమాట, ఎంజాయ్ చేస్తూ గ్రీనరీని. కొన్ని చెట్లు తీసుకున్నాను. ఈ చెట్లన్నీ మళ్ళీ నాటేటప్పుడు మీకు వీడియో తీసి పెడతాను, చూడండి. తర్వాత ఈ చెట్టు చూడండి చాలా ఫ్లవర్స్ పూసాయి. ఊరికే చూపిద్దామని తీసాను అన్నమాట వీడియో. నెక్స్ట్ ఇవేంటో కాయలండి, ఏంటో మరి నాకు తెలీదు. తర్వాత పనసకాయలు ఉన్నాయన్నమాట నర్సరీలో, అదే కోసిస్తున్నాడు అనమాట అతను. ఇవి ఇలా చిన్నగానే ఉంటాయంటండి, ఎక్కువ పెద్దగా అవ్వవంట. చూద్దాం, ఈ కాయ కోసినప్పుడు కూడా వీడియో తీసి పెడతాను. అండ్ ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.